హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. గుడ్ బాయ్ ఇది ఒక 2022లో రిలీజ్ అయిన మూవీ. ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా ఒక హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా సింపుల్గా క్లారిటీగా చెప్తా. ఈ లోపు అయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, క్రిస్టియన్ అనే ఒక పర్సన్ ఏం చేస్తారంటే, మంచి రిచెస్ట్ పర్సన్. తను ఏంటంటే ఒక డేటింగ్ యాప్లో ఒక అమ్మాయిని పరిచయం చేసుకుంటాడు. ఆ అమ్మాయి వాళ్ళిద్దరు కలిసి మంచి రిలేషన్షిప్లో అయితే మెయింటైన్ అవుతూ ఉంటారు. సర్టన్ టైంలో ఆ అమ్మాయిని ఏంటంటే తన ఇంటికి అయితే ఇన్వైట్ చేస్తారనమాట. ఇన్వైట్ చేసినప్పుడు వీళ్ళిద్దరు మంచి రొమాన్స్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ఫ్రాంక్ అనే పర్సన్ డాగ్ లాగా అయితే ఉంటాడు. అసలు డాగ్ లాగా ఎందుకు మారాడు, అసలు డాగ్ గెటప్ ఎందుకు వేస్తున్నాడు, అసలు ఏం జరుగుతుంది ఆ ఇంట్లో అనేది ఆ అమ్మాయికి పెద్ద సస్పెన్స్గా మారిద్ది అనమాట. అంతా ఒక థ్రిల్లింగ్గా మారుతూ ఉంటుంది. అసలు ఏం జరిగింది అనేది బేసిక్ కాన్సెప్ట్. అసలు డాగ్ మనిషిలా ఎందుకు మారుతున్నాడు, అసలు మనిషా డాగ్ అనేది మంచి మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అయితే తీసుకెళ్తూ ఉంటారు. హర్రర్ కూడా వెళ్తూ ఉంటుంది. ఇంకా సినిమా ఎలా ఉందని మాట్లాడుకోవాలనుకుంటే, సినిమా అయితే లిటరల్లీ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగానే ఉంటుంది. చెప్పాలంటే డైరెక్ట్ చెప్పేస్తున్నా, ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగానే ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం కూడా కొంచెం ఆ హైప్లోకి అయితే వెళ్తూ ఉంటుంది. అసలు డాగ్ మనిషి కన్ఫ్యూజన్తో అసలు ఏం జరుగుతుంది ఆ ఇంట్లో, మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హర్రర్ కూడా వెళ్తూ ఉంటుంది. లేదని చెప్పాలంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్తో క్యూరియాసిటీ అయితే పెరుగుతూ ఉంటుంది. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు ఏంటి అనేది నెక్స్ట్ క్యూరియాసిటీ అయితే చాలా బాగా బిల్డ్ చేశారు చెప్పాలంటే సినిమా. వన్ టైం అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు ఫ్రెండ్స్, నన్ను అడిగితే సినిమాని అయితే. ఓకేనా, ఇంకా చెప్పాలంటే హర్రర్ థ్రిల్లర్ ఫ్యామిలీతో చూడొచ్చా అనుకుంటే ఫ్యామిలీతో చూడండి, లేదు సింగిల్గా చూస్తా అంటే సింగిల్గా చూసేయండి. ఇంకా మీ చాయిస్ అది. ఓకేనా, నా రివ్యూ నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ.